హాయ్ యోర్స్ వెల్కమ్ టు మనపేసి.com. ఈ వీడియోలో మనం ఆల్రెడీ అప్లై చేసినటువంటి ఓటర్ ఐడి కార్డ్ ఫ్రెష్ కానీ లేదా కరెక్షన్ కానీ మనం అప్లై చేసినట్లయితే దాని యొక్క స్టాటస్ని ఎలా చేసుకోవాలని చూద్దాం. దీనికి గాను మనకు ముఖ్యంగా ఆ యొక్క అప్లికేషన్ ఐడి నెంబర్, అదేవిధంగా అప్లికేషన్ ఐడి నెంబర్ లేదా హౌస్ నెంబర్ కనుక ఉన్నట్లయితే మనం స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దానికి గాను మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ceo.andhra.nsc.in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కనుక ఉన్నట్లయితే ceo.telangana.nsc.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను ఈ వీడియోలో ceo.telangana.nsc.in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే అప్లికెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్ కాబట్టి. ఓకే, బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ బార్లో ceo.telangana.nsc.in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూలో చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ ఉందిగా, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకు సబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాంట్లో నో యువర్ స్టాటస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ ఐడి, అదేవిధంగా హౌస్ నెంబర్. అప్లికేషన్ ఐడి ద్వారా లేదా హౌస్ నెంబర్ ద్వారా మనం ఈ సెర్చ్ అనేది చేయవచ్చు. మొదటగా నేను అప్లికేషన్ ఐడిని ఉపయోగించి చేస్తున్నాను. సో అప్లికేషన్ ఐడి వచ్చేసి ఇక్కడ 106 సంథింగ్ ఉందిగా, నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్లయితే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దీని గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫామ్ 6 అంటే మనకు కొత్తగా అప్లై చేసిన వాళ్ళ కోసం ఫామ్ 6. ఫామ్ 7 అంటే అందులో మనకు గనక ఆ లిస్ట్లో మన యొక్క పేరు తీసేయాలనుకుంటే ఫామ్ 7 అనేది. అదేవిధంగా ఫామ్ 8 అంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఫామ్ 8 అంటే కరెక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఫామ్ 6 అంటే ఆ అప్లికెంట్ వచ్చేసి కొత్తగా అప్లై చేస్తారు కాబట్టి ఫామ్ 6 ఎంచుకుంటున్నాను. ఇక్కడ నేను అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు సెర్చ్ స్టాటస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను వ్యూ స్టాటస్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. ఓకే, నెక్స్ట్ హౌస్ నెంబర్ ప్రకారం చూద్దాం. సో అప్లికెంట్ యొక్క హౌస్ నెంబర్ను మనం నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 6 బట్ ఫామ్ 6 డిలీట్ చేస్తున్నాను. హౌస్ నెంబర్. ఓకే, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారుగా మనకు సేమ్ రావడం జరిగింది. అంటే మనం ఒకటి అప్లికేషన్ ఐడి ద్వారా లేదా హౌస్ నెంబర్ ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.